హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం NMMS 2025 సంబంధించి మిస్సింగ్ నెంబర్ సిరీస్ సంబంధించి 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. మిస్సింగ్ నెంబర్కి సంబంధించి మనకి NMMSలో 10 బిట్స్ రావడం జరుగుతుంది. వీటిని ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు చూద్దాం. నెక్స్ట్ అలాగే టార్గెట్ NMMS 2025 అని ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఆ గ్రూప్లో జాయిన్ కాగలరు. మనం NMMSకి సంబంధించి అన్ని విషయాలు, సబ్జెక్ట్ రిలేటెడ్ రిసోర్సెస్ అన్నీ ఆ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మనకి 949 కింద మనకి 21 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 981, 27, 936 కింద క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఫిగర్స్లో ఉన్నటువంటి సిమిలర్ ప్యాటర్న్ని మనం అండర్స్టాండ్ చేసుకుని, ఒక ప్యాటర్న్ ఉంటుంది ఈ రెండు ఫిగర్స్లో, మనం దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్ని ఇక్కడ యూజ్ చేసుకుని ఈ నెంబర్ ఏమొస్తుందో మనం చూడాలి. ఒకసారి చూస్తే ఈ పైన ఉన్న నెంబర్స్ మనకి స్క్వేర్స్ లాగా ఉంది చూడండి. ఇవన్నీ స్క్వేర్స్ కాబట్టి 9 ఏమవుతుంది మనకి 3 స్క్వేర్, 49 వచ్చి 7 స్క్వేర్. సో 3 into 7 మనకి 21 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 3 స్క్వేర్ 81ని మనం 9 స్క్వేర్గా రాయొచ్చు. సో 3 into 9 చేస్తే మనకి 27. సో ఈ ప్యాటర్న్ని ఇక్కడ మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ చూడండి, 3 స్క్వేర్ 36 దేని స్క్వేర్ మనకి 6 యొక్క స్క్వేర్. సో ఇక్కడ మనం 3 into 6 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 3 into 6 ఎంత 18. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ వన్ 18. ఇక్కడ చూడండి, మనకి 16, 24, 28 అని ఇచ్చి కింద 4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12, 24, 36 అని కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 24, 40, 48 అని చెప్పాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు ఫిగర్స్లో ఈ నెంబర్స్ మధ్య ఏదో ఒక ప్యాటర్న్ ఇచ్చి ఉంటాడు. దాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇవన్నీ కూడా 4 టేబుల్లో మనకి డివిజన్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి 4 యొక్క మల్టిపుల్సే. నెక్స్ట్ ఈ నెంబర్స్ అన్నిటికీ ఇది 4 అనేది ఫ్యాక్టర్ అన్నమాట. మరియు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF. చూడండి, 4 4s are 16, 4 6s are 24, 4 7s are 28. సో ఇవన్నీ 4 టేబుల్లో మనకి డివిజిబుల్ అవుతుంది. సో అదేవిధంగా ఈ నెంబర్స్కి 6 అనేది HCF అనమాట. 6 2s are 12, ఇది 6 4s are 6 5s are. సో ఈ నెంబర్స్ అన్నిటికీ HCF 6. సో ఇవన్నీ కూడా ఏ టేబుల్లో మనకి డివిజిబుల్ అవుతుందో చూసుకోవాలన్నమాట. 2 టేబుల్లో అన్నీ వెళ్తుంది, కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇది 8 టేబుల్లో వెళ్తుంది. 8 3s are, 40 వచ్చి 8 5s are, 48 వచ్చి 8 6s are. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ నెంబర్స్కి ఏది 8. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ వన్ 8. నెక్స్ట్ బిట్ మనం పరిశీలిస్తే ఇక్కడ ట్రయాంగిల్ లాగా ఇచ్చాడు. ఒక సైడ్లో 10, మరొక సైడ్లో 15, బేస్లో 20 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12, 18, బేస్లో 24. ఇక్కడ మధ్యలో కూడా మనకి నెంబర్ ఇవ్వడం జరిగింది చూడండి, 5, ఇక్కడ 6 ఇచ్చాడు. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏ నెంబర్ వస్తుంది మధ్యలో మనం ఐడెంటిఫై చేయాలి. ఈ నెంబర్స్ మధ్య ఉన్నటువంటి ఆ సిమిలర్ ప్రాపర్టీ ఏంది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇవన్నీ యాడ్ చేయండి. ఇక్కడ ఇచ్చినవన్నీ యాడ్ చేయండి. 10 plus 15, 25 plus 20, 45. 45 మధ్యలో ఇక్కడ 5 ఇచ్చాడు. 5తో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 9. సో ఇక్కడ కూడా ఆ ప్యాటర్న్ ఉందేమో చూద్దాం. 12 plus 18, 12 plus 18 ఎంత 30, 30 plus 24 ఎంత మనకి 54. 6తో దీన్ని డివిజిబుల్ చేస్తే మనకి 9 వస్తుంది. సో ఇదే ప్యాటర్న్ ఇక్కడ కూడా చూడాలి మనం. సో 16 plus 24 ఎంత అవుతుంది 40. 40కి 32 యాడ్ చేస్తే ఎంత మనకి 72. 40కి 32 యాడ్ చేస్తే 72. సో 72ని మనం 9తో డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 9 8s are 72 కాబట్టి
ఈ బిట్కి ఆన్సర్ 8. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ ఇంకో సిమిలారిటీస్ కూడా ఉంది, అబ్జర్వ్ చేయండి. 10 + 5 15, ఈ రెండు యాడ్ చేస్తే 5 + 15 20. సో 12 + 6 18, 18 + 6 24. సో అదేవిధంగా మనం ఈ రెండు నెంబర్స్ 16కి 8 యాడ్ చేస్తే మనకు 24 వస్తుంది, 24కి 8 యాడ్ చేస్తే 32 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్గా మనం 8 అనేది ఉండాలి అనేసి మనకి తెలుస్తున్నది. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ ట్రయాంగిల్స్ ఇచ్చాడు, ఇక్కడ వర్టిసిస్లో 12 8 6 అని ఇచ్చాడు, మధ్యలో 48 ఇచ్చాడు. ఇక్కడ 15 10 9 మధ్యలో 30 అని ఇచ్చాడు. ఇక్కడ ట్రయాంగిల్లో 10 5 8 అని ఇచ్చాడు, మధ్యలో నెంబర్ని మనల్ని అడిగాడు. ఈ నెంబర్స్ మధ్య ఉన్నటువంటి ప్యాటర్న్ ఏమిటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇది కొంచెం కష్టంగానే ఉన్నది, మళ్ళా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సబ్ట్రాక్ట్ చేయండి. 12 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 12 - 8 ఎంత? మనకి 4. 12 - 8 4. సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. 12లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 6, 8లో 6 వెళ్తే 2. సో 4 6 are 24, 24 2s are 48. చూడండి, 4 6 are 24, 24 2s are 48. లేదా 6 2s are 12, 12 4s are 48. సో ఈ వర్టిసిస్ లో ఇచ్చిన నెంబర్స్ ని ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ రాసుకున్నాను. వీటిని అన్నిటిని మల్టిప్లై చేస్తే మిడిల్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ కూడా 15 - 10 ఎంత? 5. 15 - 9 6. 10 - 9 1. సో 5 × 6 30, 31s are 30. సో ఇక్కడ చూద్దాం. 10 - 5 ఎంత? 5. 8 - 5 3. 10 - 8 2. అన్నిటిని మల్టిప్లై చేయండి. 5 2s are 10, 10 3s are 30. సో ఎక్కడ ఉంది ఆన్సర్? మనకి ఫోర్త్ వన్ 30 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10 9 8 8 అని మధ్యలో 4 అనేసి సర్కిల్ ఇవ్వడం జరిగింది. 14 6 5 క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. మధ్యలో బాక్స్ కి మనకి స్క్వేర్ లోని క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ లో ప్యాటర్న్ ఇచ్చాడు. 18 7 10 5 మధ్యలో 10 ఇచ్చాడు. సో ఇక్కడ ఈ 4 ఎలా వస్తుందో చూద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం క్రాస్ గా. 10 8s are 80, 80 8 9s are 72. 80లో 72 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత? 8. సో 4 ని డబుల్ చేస్తే 8 వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా వస్తుందో చూద్దాం. 18 5s are 90, 90లో 70 వెళ్తే 20, 10 2s are 20. ఓకే, ఒకసారి ఇప్పుడు చూడండి మళ్ళా. 10 8s are ఎంత? 10 8s are 10 ని 8తో మల్టిప్లై చేస్తే 80, 9 8s are ఎంత? 72. తీసివేస్తే మనకి 8 వస్తుంది. ఇది 4కి 2 times, 4 2s are 8 అనమాట. ఇక్కడ 8. 4ని డబుల్ చేస్తే 4 2s are. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. 18 5s are 18 × 5 ఎంత? 90. ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 7s are 70. సబ్ట్రాక్ట్ చేస్తే 20. మధ్యలో నెంబర్కి ఇది 2 times ఉంచండి. 10 × 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 20. సో ఇక్కడ మనం 14 5s are ఈ రెండు మల్టిప్లై చేయాలి. 14 5s are ఎంత? 70. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి 8కి డబుల్ చేయాలి. 8ని డబుల్ చేస్తే ఎంత? మనకి 16 రావాలి. సో దీంట్లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత? 70లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే 54. సో 6ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 54 వస్తుంది? 6తో డివిజన్ చేస్తే 6 9s are 54. కాబట్టి ఇక్కడ 9. సో 14 5s are 70, 9 6s are 54. సబ్ట్రాక్ట్ చేస్తే 8 2s are 16 వస్తుంది మనకి. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ 6 ఇక్కడ బాక్స్ ఒక రెక్టాంగిల్ లాగా ఇచ్చేసి బాక్స్లో మనకి నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం, అడిషన్ చేద్దాం. 3 + 4 7, 7 + 2 9. 9 అనేది 3 square. 9 అనేది 3 square. సో ఇవన్నీ అడిషన్ చేస్తే 3 square వచ్చింది. నెక్స్ట్ ఇవి అడిషన్ చేస్తాం. 5 + 7 12,
12 కి 13 యాడ్ చేస్తే 25. సో 5 స్క్వేర్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు యాడ్ చేయండి. 8 ప్లస్ 22 30. 30 ప్లస్ 19 49. సో 49 దేని స్క్వేర్? 7 స్క్వేర్. సో ఇక్కడ మనకి ఆన్సర్ మనకి ఎంత? 7. 7 ఎక్కడ ఉంచండి. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ ఇది ఈజీగానే ఉంది, చూడండి, పరిశీలించండి. ఇవి స్క్వేర్స్ మనకి తెలిసే కదా. ఇది 64 81 స్క్వేర్ అని తెలుసు, 49 కూడా స్క్వేర్, 64 కూడా స్క్వేర్. సో 8 స్క్వేర్ ఎంత? 64. ఫస్ట్ మన స్క్వేర్స్ తెలిసి ఉండాలి అందరికి. 9 స్క్వేర్ ఎంత? 81. సో ఇక్కడ 9 స్క్వేర్ ఇచ్చాం, ఇక్కడ 8 స్క్వేర్. సో 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. సో ఇక్కడ 5 స్క్వేర్ ఎంత ఉండాలి? 25. 6 స్క్వేర్ వచ్చి 36. 2536 ఎక్కడ ఉంది ఆన్సర్? ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 68 బిట్ చూడండి. 68 1 ఒక సర్కిల్ ఇచ్చేసి మధ్యలో ఒక నెంబర్ ఇచ్చాడు. 4 8 6 18 అని ఇచ్చాడు. అదేవిధంగా సర్కిల్లో 2 అని ఇచ్చాడు. 5 4 7 6 అని ఇచ్చాడు. ఇక్కడ సర్కిల్ మధ్యలో నెంబరు మనల్ని ఐడెంటిఫై చేయమన్నాడు. 8 7 3 5 అని ఇచ్చాడు. చూద్దాం, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుందేమో. 4 into 18 చేస్తే 18 4 సార్ ఎంత? 72. ఈ రెండు మల్టిప్లై చేయండి. 8 into 6 ఎంత? 48. సో 8 into 6 ఈ రెండు మల్టిప్లై చేస్తే 48, ఇది 72 వచ్చింది. రెండింటిని తీసేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది మనకి? 72లో 48 వెళ్తే 24. సో మిడిల్ నెంబర్ వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 5 6 వచ్చింది. 5 into 6 మల్టిప్లై చేయండి, 30. 4 into 7 ఎంత? 28. సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 8 into 5 40. 7 into 3 21. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 19. సో ఎక్కడ ఉంది ఆన్సర్? సెకండ్ వన్ రైట్ ఆన్సర్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది. అది ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ బిట్కి 1 minute కూడా టైం తీసుకోండి. ఐడెంటిఫై చేస్తూ మనం ఆన్సర్ చేస్తే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్లో 3 నెంబర్స్ ఇస్తూ మనకి ప్యాటర్న్ ఇస్తూ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. చూద్దాం, ఇది చూడండి. క్యూబ్ వాల్యూస్ ఉంది ఇక్కడ మనకి. చూస్తే సరిగ్గా గమనిస్తే, అందుకే నేను స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ నేర్చుకోమనింది ఫస్ట్. చూడండి, ఇది 3 క్యూబ్డ్. మనకి 3 క్యూబ్డ్ అంట అంటే ఏమి? 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27. ఇది వచ్చి 4 క్యూబ్డ్ మా. 4 క్యూబ్డ్ అంటే 4 into 4, 4 4s are 16, 16 4s are 64. సో ఈ రెండు క్యూబ్స్. ఇప్పుడు ఇక్కడ ఇది 3 క్యూబ్డ్, ఇది 4 క్యూబ్డ్. 3 into 4 ఎంత? 12. మధ్యలో నెంబర్ వచ్చింది చూడండి. 3 into 4 ఎంత? 12. ఇప్పుడు 8 అనేది దేని క్యూబ్డ్? 2 క్యూబ్డ్. 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8. 343 వచ్చి 7 క్యూబ్డ్ అమ్మా. 7 క్యూబ్డ్. 7 into 7 49. 49 7s are ఎంత? 343. సో 7 క్యూబ్డ్. 2 into 7 ఎంత వస్తుంది? 14. ఈ నెంబర్ వచ్చింది. 2 7s are. ఇది 2 క్యూబ్డ్, 7 క్యూబ్డ్. 2 into 7 చేస్తే 14 వచ్చింది. సో ఇప్పుడు ఇది 8 దేని క్యూబ్డ్? మనకి 2 క్యూబ్డ్. 8 అనేది 2 క్యూబ్డ్. ఇక్కడ 10 రావాలంటే మనకి ఇక్కడ ఏముండాలి? 5 ఉండాలి. అంటే 5 క్యూబ్డ్ కూడా రావాలి మనకి. 5 క్యూబ్డ్ అంటే ఎంత? 5 into 5 25. 25 5s are 125. సో మనకి ఈ బిట్కి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. లాస్ట్ బిట్ మిస్సింగ్ నెంబర్ కి సంబంధించి ఇక్కడ చూడండి. మనకి 72 85 30 ఇచ్చాడు మిడిల్ నెంబర్. 12 17. అదేవిధంగా 98 133 49 ఇచ్చాడు మిడిల్ నెంబర్. 14 19. ఇక్కడ 65 63 ఇచ్చాడు మిడిల్ నెంబర్. క్వశ్చన్ మార్కు 13 9 ఇచ్చాడు. ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే ఇది ఈ టోల్ టేబుల్లో వెళ్ళేటట్టుగా ఉంది. ఇది 85 17 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 98 కూడా 14 తో డివిజిబుల్ అవుతుంది. 133 కూడా 19 తో డివిజిబుల్ అవుతుంది. సరే ఒకసారి చూద్దాం. 12 5s are 60. 12 6s are ఎంత మనకి? 72. 17 5s are మనకి ఎంత? 85. 6 into 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 30.
సో 17 5s ఆర్ టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి మనకి. 17 5s ఆర్ 85. తెలియకపోతే వేసుకుని కూడా మల్టిప్లై చేసుకోండి, మనకి ఎంత వస్తుంది 85. సో ఇది 14 టేబుల్లో వెళ్తుంది మా. 14 టేబుల్లో 98 ఎక్కడ వెళ్తుంది? 14 5s ఆర్ 70, 14 6 ఆర్ 84, 14 7s ఆర్ 98. ఇప్పుడు 19 టేబుల్లో ఇది 19 7s ఆర్ 133. తెలియకపోతే మనం మల్టిప్లై చేయండి. 9 7s ఆర్ 63, 6 7 1 is 7, ఒక 6 యాడ్ చేస్తే 13. సో 133. సో 7 into 7 చేస్తే మనకి మిడిల్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ కూడా 13 టేబుల్లో 13 5s ఆర్ 65, 9 7s ఆర్ 63. 9 7s ఆర్ ఎంత? 63. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది మా. 5 7s ఆర్ ఎంత? 35. థర్డ్ వన్ ఈ బిట్కి రైట్ ఆన్సర్. ఈ విధంగా అన్ని బిట్స్ని మనం ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఈ విధంగా చేస్తూ వెళ్తే మనం ఒక నిమిషం ఒక బిట్కి కేటాయించుకోండి. అన్ని బిట్స్ మిస్సింగ్ నెంబర్లో స్కోర్ చేసే విధంగా నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. వాటికి ఈ ప్యాటర్న్లోనే ఈ విధంగా ఈ 10 బిట్స్ సంబంధించి ప్యాటర్న్లోనే ఏదో ఒక ప్యాటర్న్లో నేను బిట్స్ ఇచ్చాను. ఆ బిట్స్కి ఆన్సర్ ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.